ఒకసారి ఒక తాగుబోతూ ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి బాగా తాగేసి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. రైల్వే స్టేషన్ పోనీ అయ్యా అన్నాడు. సరే సరే అండి ఎక్కండి అన్నాడు. ఎక్కాడు. 1 నిమిషం తర్వాత దిగండి రైల్వే స్టేషన్ వచ్చింది అన్నాడు. డబ్బులు ఎంత అయ్యాయి అన్నాడు. 500 అయింది అన్నాడు. సరే 500 తీసేసుకున్నాడు. ఇతను అన్నాడు, ఈసారి ఎప్పుడైనా ఎవరినన్నా ఆటో ఎక్కించుకుంటే కొంచెం మెల్లిగా వెళ్ళు అన్నాడు. చివరికి ఆటో వాడు వెళ్ళిపోయాడు. వీడు చూస్తే ఎక్కడున్న చోట అక్కడే ఉన్నాడు. అంటే మన అజ్ఞానం అనే మత్తులో మనం ఉన్నప్పుడు ఎదుగుదల ఉండదు మనకి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అదే అసూయ, అదే ద్వేషము, అదే అహంకారము, ఏమీ మార్పు ఉండదు, ఏమీ ఎదుగుదల ఉండదు మనకి. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎంత అవసరం మనకి జీవితంలో. ఇప్పుడు నువ్వు నిద్రమత్తులో ఉన్నావు, తాగిపోయి మత్తులో ఉన్నావు కాబట్టి నీకు ఎందులో ఎక్కాలో ఎక్కడ దిగాలో కూడా నీకు తెలీదు కదా. ఎవరు నిన్ను తీసుకెళ్తున్నారో ఎక్కడ దింపుతున్నారో కూడా నీకు తెలీదు. కాబట్టి ఈ గురువు అనే వ్యక్తి మన గాఢ నిద్ర నుంచి, మన తాగిన మత్తు నుంచి మనల్ని వదిలించి నిద్ర లేపుతాడు, మేల్కొలుపుతాడు మనల్ని.